ఆంధ్రప్రదేశ్లో త్వరలో బీచ్ ఫెస్టివల్ ఉండబోతోంది అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇందుకు క్యాలెండర్ తయారు చేస్తున్నామని చెప్పారు ఆయన. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. డిసెంబర్ నుండి బీచ్ ఫెస్టివల్ మొదలు కాబోతోందని అన్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్నారు మంత్రి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేసాం అధ్యక్ష. త్వరలోనే అందరికీ కూడా అందేలా చేస్తాం. అంటే టూరిజం క్యాలెండర్ ఎలాగంటే ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేయాలనేటువంటిది. ప్రధానంగా మన డిసెంబర్ నుంచి మనకి బీచ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము క్యాలెండర్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని అందరికీ తెలియజేసి స్థానికంగా మన నాయకులు అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ ముందుగానే తెలియజెప్పి ఆయా జిల్లాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రెండోది, పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం కొండవీడి ఫోర్టు, వెన్నముద్ద కృష్ణుడు అవి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి ఇచ్చి తీరుతాం అనేటువంటి మాటని దాంతో ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేను ఆ జిల్లాకి చెందినటువంటి మనోహర్ గారు మంత్రివర్యులు ఒకసారి వెళ్ళి చూసి దాన్ని కూడా విజిట్ చేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అఖిల ప్రియ గారు చెప్పారు, మామూలు ఫుట్ఫాల్ పెంచాలనేటువంటి ఆలోచన. నిజంగా ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం. 5 సంవత్సరాల పాటు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దాన్ని ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఫుట్బాల్ పెరగడానికి ఏవైతే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేయబడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభాలను చేసుకునేలాగా రీస్టార్ట్ చేసుకునే విధంగా